హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు 2023లో వచ్చిన అన్వెల్కమ్ అనే హారర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూవీలో కొత్త క్రియేచర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మూవీ స్టోరీ అయితే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ బిగినింగ్ లో జేమీ అండ్ మాయా అనే కపుల్స్ ని చూపిస్తారు. మాయా నేను ప్రెగ్నెంట్ అయ్యాను అనే విషయాన్ని జేమీకి చెప్పగానే జేమీ చాలా సంతోషపడతాడు. ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునే తీరాలి అని చెప్పేసి షాంపెయిన్ తీసుకోవడానికి షాప్ కి వెళ్తాడు. తీరా వెళ్తే అక్కడ ఒక రౌడీ గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ జేమీతో గొడవ పడడానికి సిద్ధంగా ఉంటారు. యాక్చువల్లీ జేమీది భయపడే స్వభావం అయినా కూడా బాగా ధైర్యం తెచ్చుకుని వాళ్ళని తిట్టి ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే ఈ రౌడీ గ్యాంగ్ ఏమో అతన్నే ఫాలో చేసి జేమీ ఇంటికి వెళ్ళిపోయి జేమీని రక్తం వచ్చేలా కొడతారు. అప్పుడు జేమీ నా వైఫ్ ప్రెగ్నెంట్, ప్లీజ్ నా వైఫ్ ని ఏమీ చేయకండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు. అయితే ఆ రౌడీలో మాయాని కూడా కొడతారు. అంతలోపే పోలీస్ వెహికల్ సౌండ్స్ వస్తాయి. ఇక ఆ రౌడీలో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత జేమీ బాధతో ఏడుస్తాడు. అదే టైంలో ఐర్లాండ్ లోని ఒక మారుమూల గ్రామంలో జేమీకి పిన్ని అవ్వాల్సిన ఒక ఆవిడ చనిపోతుంది. ఆమె పేరు మేవ్. సో ఇక వాళ్ళ పిన్నమ్మ చనిపోవడం వల్ల ఆమె ఇల్లు జేమీకి వస్తుంది. ఇక జేమీ ఏమో మనం హ్యాపీగా టెన్షన్స్ లేకుండా గడపాలంటే ఆ ఇంటికి వెళ్ళిపోవాలి అని చెబుతాడు. ఇక మాయ కూడా చాలా సంతోషిస్తుంది. అప్పుడు చనిపోయిన మేవ్ యొక్క స్నేహితురాలైన నియామ్ అనే మహిళ వాళ్ళతో మాట్లాడుతుంది. ఈమెకి ఒక బార్ కూడా ఉంటుంది. అప్పుడు ఆ మహిళ వాళ్ళతో ఇలా చెబుతుంది, మేవ్ చాలా మంచి మహిళ. మేవ్ తన భర్త అలాగే 2 సంవత్సరాలు తన కూతురు చనిపోయిన తర్వాత చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుండి ఆమె ఒక ట్రెడిషన్ ని ఫాలో అవుతూ వచ్చింది. మనలాగా లిటిల్ పీపుల్స్ అంటే రెడ్ క్యాప్స్ అనే జనాల్ని నమ్మే నమ్మకం. వాటి కోసం మేవ్ ప్రతిరోజు లివర్ మాంసాన్ని బ్యాక్ యార్డ్ లో ఉండే ఒక చిన్న డోర్ లో పెట్టేది. ఆ ట్రెడిషన్ ని మీ ఇద్దరు ముందుకు నడిపిస్తూ పోవాలి అని చెబుతుంది. అందుకు మాయా, మేవ్ మాకు ఈ ఇంటినే ఇచ్చింది, అలాంటిది మేము ఆ ట్రెడిషన్ ని ఫాలో అవ్వలేమా? మేము తప్పకుండా ఆ ట్రెడిషన్ ని ముందుకు తీసుకువెళ్తాం అని చెబుతుంది. అందుకు జేమ్ కూడా ఒప్పుకుంటాడు. అయితే ఇది ఒక మూఢనమ్మకం అని మాయా మనసులో బలంగా నమ్ముతుంది. మేవ్ ఇల్లు చాలా పాతబడిపోవడం వల్ల ఆ ఇంటికి చాలా రిపేర్స్ చేయాల్సి ఉంది. ఆ ఇంటిని రిపేర్ చేయడానికి జేమీ ఇంకా మాయా వేలన్ అనే ఫ్యామిలీని నియమించుకుంటారు. అది కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయకుండానే వాళ్ళని నియమించుకుంటారు. తర్వాత వాళ్ళిద్దరూ నియామ్ బార్ కి వెళ్తారు. అలా బార్ కు వెళ్ళిన తర్వాత ఆ బార్ లో ఉన్న వాళ్ళందరూ ఈ కపుల్స్ ని చాలా గ్రాండ్ గా వెల్కమ్ చేసుకుంటారు. అందువల్ల వాళ్ళిద్దరికి చాలా సంతోషం వేస్తుంది. అప్పుడు జేమీ ఇంటి పనులు చేయడానికి వేలన్ ఫ్యామిలీని నియమించుకున్నాం అని నియామ్తో చెప్పినప్పుడు బార్లో ఉన్న వాళ్ళంతా ఒక్క క్షణం సైలెంట్ అయిపోతారు. ఏమైంది అని వీళ్ళు అడిగినప్పుడు అక్కడ ఉన్న రూరీ అనే వయసు అయిపోయిన వ్యక్తి ఏమవ్వలేదు, వేలన్ ఫ్యామిలీ చాలా బాగా పనిచేస్తారు. అయితే మీ భార్యని వాళ్ళ పిల్లలతో మాత్రం వదలకండి. ఒకవేళ వాళ్ళ పిల్లలతో వదిలిపెడితే ఈమెని ఆట వస్తువులాగా ట్రీట్ చేస్తారు. తర్వాత మీరే డేంజర్లో పడతారు అని చెబుతాడు. అయితే అతని మాటలు మాయాకి కామెడీగా అనిపిస్తాయి. అప్పుడు నియామ్ రోరీని అలాగే తన కుక్కని బార్ నుండి బయటికి పంపించేస్తుంది. అప్పుడు నియామ్ మాయా దగ్గరికి వెళ్ళి రెడ్ క్యాప్స్ కి లివర్ ఫుడ్ వేసావా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు మాయా అర్రే మర్చిపోయా, ఈ రోజు నుండి ఖచ్చితంగా వేస్తాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు నియామ్ సీరియస్ అయిపోతుంది. రెడ్ క్యాప్స్ చాలా ఆకలి మీద ఉంటాయి, వాటికి లివర్ ఫుడ్ వేస్తా అని చెప్పేసి నువ్వు ప్రామిస్ చేసావు, దయచేసి ఈ విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పేసి అంటుంది. ఖచ్చితంగా ఈ రోజు నేను లివర్ ఫుడ్ పెడతాను అని చెప్పేసి మాయ ప్రామిస్ చేస్తుంది. ఇక బార్ నుండి బయటికి వచ్చిన రూరీ యొక్క కుక్క ఆ అడవిలోకి పారిపోతుంది. అయితే దాన్ని ఫాలో చేస్తూ వెళ్ళిన అతని మీద మనిషి రూపంలో ఉండే ఒక చిన్న క్రియేచర్ అటాక్ చేస్తుంది. యాక్చువల్లీ వాటికి ఆకలిగా ఉంటుందన్నమాట. మరోవైపు జేమీ వాళ్ళ ఇంటి పనులు చేయడానికి వేలన్ ఫ్యామిలీ అక్కడికి వస్తుంది. వాళ్ళ పేర్లు డాడీ వేలన్. అతనికి డాడీ అని పిలిపించుకోవడం అంటే చాలా ఇష్టం. వాళ్ళ పిల్లలైన యాజ్లిన్, కీలీ, హోయాన్ వీళ్ళు ఆ ఇంటి పనులు చేయడమే కాకుండా ఆ ఇంటిని వాళ్ళ సొంత ఇంటిలాగా వాడుకుంటూ ఉంటారు. ఆ ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువుల్ని దొంగిలిస్తూ ఉంటారు. తర్వాత జేమీ అండ్ మాయా ఇద్దరు చనిపోయిన వాళ్ళ పిన్ని యొక్క గ్రేవ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఉన్న ప్రీస్ట్ వాళ్ళతో ఇక్కడ కేవలం మ్యూ అండ్ తన భర్త యొక్క సమాధులు మాత్రమే ఉన్నాయి, వాళ్ళ కూతురు శవం మాకు కనిపించలేదు, అందువల్లే ఆమె కూతురు సమాధి ఇక్కడ లేదు అని చెబుతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ నియామ్ని మీట్ అవుతారు.
అయితే వాళ్లకు ఆమె నుండి తెలిసే విషయం ఏంటంటే ఆ రోజు నేను బార్ నుండి బయటకు పంపించేసిన వ్యక్తి అప్పటి నుండి ఎవరికీ కనిపించలేదు అని చెబుతుంది. అప్పుడు మాయ మేవ్ యొక్క కూతురు గురించి ఆమెను అడుగుతుంది. మీరు మేవ్ కూతురు చనిపోయింది అని చెప్పారు, అయితే ప్రీస్ట్ మాత్రం ఆమె శవం కనపడలేదు అని చెప్పాడు. అసలు ఆమె శవం ఎక్కడికెళ్ళట్టు అని అడుగుతుంది. అందుకు నియామ్ తన అనారోగ్యపు భర్తని చావు నుండి కాపాడితే మీకేం కావాలన్నా ఇస్తాను అని చెప్పేసి రెడ్ క్యాప్స్ ని మేవ్ అడిగింది. అయితే ఆ రెడ్ క్యాప్సే మేవ్ యొక్క కూతుర్ని ఎతికెళ్ళిపోయాయి అని చెబుతుంది. అయితే ఆమె చెప్పిన మాటలపై మాయాకి అస్సలు నమ్మకం కలగదు. అప్పుడు వాళ్ళిద్దరు కారులో ఇంటికి వచ్చినప్పుడు అక్కడ యాజ్లిన్ అండ్ కిలియన్ వీడ్ స్మోక్ చేస్తూ ఉంటారు. జేమీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మా ఇంట్లో ఇవన్నీ చేయకండి అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ జేమీని బెదిరించినట్లు మాట్లాడతారు. ఇటువైపు మాయ స్నానం చేయడానికి రెడీ అవుతుంది. బాత్రూమ్ విండోలో ఆమెకి హోయాన్ కనిపించి గట్టిగా కేక వేస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన వేలన్ వాళ్ళ పిల్లల యొక్క ప్రవర్తనకి సారీ చెబుతాడు. అలాగే అందరినీ అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి నియామ్ చెప్పినట్టుగానే మాయ లివర్ ఫుడ్ ని ఆ ఇంటి బ్యాక్ యార్డ్ లో ఉన్న ఆ చిన్న డోర్ దగ్గర పెడుతుంది. ఆమె లివర్ను పెట్టి అటువైపు తిరిగినప్పుడు ఏదో సౌండ్ వచ్చినట్టు మాయాకి అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసేలోపే తను పెట్టిన ప్లేట్లో లివర్ ఉండదు. అప్పుడు ఆమెకు నియామ్ చెప్పిన రెడ్ క్యాప్స్ ఉన్నాయి అని నమ్మకం వస్తుంది. మరుసటి రోజు ఇంటిని రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు హోయాన్ ఆ ఇంటి యొక్క గ్లాసుల్ని బ్రేక్ చేస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన వేలన్ హోయాన్ని బాగా కొట్టి కాల్తో కొడతాడు. అప్పుడు వాళ్ళిద్దరిని మాయ వచ్చి ఆపుతుంది. మాయ గార్డెన్ లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు రోరీ కుక్క యొక్క సౌండ్ ఆ ఇంటి బయట ఉన్న అడవిలో వినిపిస్తుంది. మిస్ అయిపోయిన రోరీ కుక్క అక్కడే ఉందేమో అని చెప్పేసి మాయ కూడా అక్కడికి వెళ్లి చూస్తుంది. అయితే అక్కడ రోరీ యొక్క కుక్క దొరుకుతుంది, కానీ రోరీ మాత్రం కనిపించడు. అప్పుడు ఆ కుక్క మాయాని ఒక ప్లేస్ కి తీసుకెళ్తుంది. చూస్తే అక్కడ రాళ్లతో కట్టిన ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది. అయితే అక్కడ లోపల క్యాండిల్స్ వెలగడం చూసి లోపల ఏదో జరుగుతుంది అని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్తున్న మాయాకి కొద్ది దూరంలో ఏడుస్తూ నిలబడిన హోయాన్ కనిపిస్తాడు. అప్పుడు మాయ వాళ్ళ నాన్న కొట్టినందుకు హోయాన్ ఏడుస్తున్నాడు అనుకుని అతని దగ్గరికి వెళ్ళి అతన్ని ఓదారుస్తుంది. అప్పుడు హోయాన్ మాయాతో చాలా బ్యాడ్ గా బిహేవ్ చేస్తాడు. అప్పుడు మాయ భయంతో అరుస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక రెడ్ క్యాప్ హోయాన్ పై దాడి చేసి అతన్ని లాక్కొని వెళ్ళిపోతుంది. దాన్ని చూసి భయపడి మాయ ఇంటికి వెళ్తుంది. అడవిలో జరిగిన విషయాన్ని జేమీకి చెప్పి జేమీని కూడా ఆ ప్లేస్ కి తీసుకెళ్తుంది. అయితే జేమీ ఏమో మాయ మాటల్ని నమ్మడు. మరుసటి రోజు జేమీ బార్ లో ఉన్నప్పుడు అక్కడికి యాస్లిన్ అలాగే కిలియన్ ఇద్దరు వస్తారు. వాళ్ళిద్దరూ జేమీని హోయాన్ కనిపించట్లేదు, అతను ఎక్కడున్నాడు అని చెప్పేసి అడుగుతారు. అయితే హోయాన్ గురించి జేమీకి కూడా తెలీదు. అప్పుడు నియామ్ వాళ్ళిద్దరిని తన బార్ నుండి బయటికి పంపించేస్తుంది. ఆ రోజు రాత్రి మాయాకి ఆ ఇంట్లో ఏదో సౌండ్ వచ్చి అదేంటో చూద్దామని చెప్పేసి బయటికి వస్తుంది. అయితే అక్కడికి ఒక రెడ్ క్యాప్ ఒక బ్యాగ్ తీసుకుని వస్తుంది. వచ్చి ఆ బ్యాగ్ ని మాయాకి ఇస్తుంది. ఫస్ట్ టైం దాని ఫేస్ ని చూసిన మాయాకి కొంచెం భయం వేస్తుంది. అయితే ఆ లిటిల్ రెడ్ క్యాప్ ఆమెను ఏం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ బ్యాగ్ లో ఉన్నది వేరేదో కాదు, హోయాన్ యొక్క తల. దాన్ని చూసి మాయ చాలా భయపడుతుంది. అప్పుడు ఇంటికి వచ్చిన జేమీకి కూడా మాయ ఆ విషయం చెప్పి ఆ తలని చూపిస్తుంది. హోయాన్ తలని చూసి జేమీ కూడా చాలా భయపడతాడు. సరిగ్గా అదే టైంలో వేలన్ ఫ్యామిలీ తన కొడుకుని వెతుక్కుంటూ అక్కడికి వస్తారు. వాళ్ళని ఇంట్లోకి రానివ్వకుండా జేమీ అడ్డుకుంటాడు. మాయ ఇంకొక డోర్ గుండా ఆ బ్యాగ్ ని పైకి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఆ టైంలో ఆమె చేతిలో ఉన్న ఆ బ్యాగ్ జారి కింద పడిపోతుంది. అయితే కింద పడిన ఆ బ్యాగ్ యాజ్లిన్ కి దొరుకుతుంది. అందులో ఉన్న తన బ్రదర్ యొక్క తలని చూసి ఆ తలని వాళ్ళ ఫాదర్ వేలన్కి చూపించడానికి వెళ్తుంది. అప్పుడు మాయ వెంటనే ఆ అడవిలోకి వెళ్ళిపోతుంది. ఇటువైపు వేలన్ తన కొడుకు తలను చూసి బాధతో ఏడుస్తాడు. నా కొడుకుని చంపిన మాయ అండ్ జేమీని చంపాలి అని వేలన్ ఆ ఇంటి డోర్లని పగలగొట్టి ఆ ఇంటికి నిప్పు పెడతాడు. ఇటువైపు జేమీని లాక్ చేసిన కిలియన్ అతన్ని చచ్చేదాకా కొడతాడు. అయితే జేమీ మాత్రం నీ కొడుకు చావుకి మేం కారణం కాదు అని చెప్పేసి ఎంత మొత్తుకున్నా కూడా వేలన్ మాత్రం అస్సలు నమ్మడు. ఇటువైపు అడవిలోకి పారిపోయిన మాయ ఆ రెడ్ క్యాప్స్ ఉండే చిన్న ఇంటి దగ్గరికి వెళ్ళి మాకు సహాయం చేయండి, మీరేది అడిగినా నేను ఇస్తాను అని చెప్పేసి ప్రామిస్ చేస్తుంది. అదే టైంలో అక్కడికి యాజ్లేన్ వస్తుంది. యాజ్లేన్ మాయాని పట్టుకుని కొడుతూ ఉంటుంది. అంతలోపే అక్కడికి వచ్చిన రెడ్ క్యాప్స్ యాజ్లేన్ ని కొట్టి ఆమె పుట్టని ఒక కత్తితో చీల్చి ఆమెను చాలా ఘోరంగా చంపేస్తాయి.
ఇటువైపు జేమీని కొడుతున్న వాళ్ళ మీద కూడా ఆ రెడ్ క్యాప్స్ అటాక్ చేస్తాయి. అప్పుడు వేలన్ అక్కడ ఉన్న ఒక రెడ్ క్యాప్ ని చంపి ఇంత విచిత్రంగా ఉన్నాయని చెప్పేసి అంటాడు. అలా చూస్తూ ఉండగానే రెడ్ క్యాప్స్ ఆ ఇంటిని కవర్ చేసేస్తాయి. అయితే వాటిని చూసి భయపడి కేలియన్ కారులో వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ కారులో ఉన్న ఒక రెడ్ క్యాప్ కేలియన్ గొంతుని చీల్చి అతన్ని కూడా చంపేస్తుంది. అదంతా చూసిన వేలన్కి చాలా కోపం వస్తుంది. ఒక గన్ తీసుకుని అక్కడ ఉన్న ఒక రెడ్ క్యాప్ ని చంపేస్తాడు. తర్వాత జేమీ యొక్క భుజానికి షూట్ చేసిన వేలన్ మాయా కడుపులో ఉన్న బిడ్డని కూడా చంపాలి అనుకుంటాడు. అదే టైంలో రోరీ కుక్క అక్కడికి వచ్చి ఆ గన్నుని లాక్కుంటుంది. ఆ గన్ తీసుకున్న మాయా వేలన్ని కాల్చి చంపేస్తుంది. అదే రాత్రి మాయా ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది. అలా కొన్ని రోజుల తర్వాత అన్ని సర్దుకున్నాయి అనుకున్న వాళ్ళకి ఒక సమస్య ఎదురవుతుంది. అదేంటంటే మాయా కూతుర్ని రెడ్ క్యాప్స్ ఎత్తుకుని అడవిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు మాయా కూడా వాటి వెంటే పరిగెడుతుంది. అయితే ఆమెకి తన పాప ఎక్కడా కనిపించదు. అప్పుడు మాయా ఆ రెడ్ క్యాప్స్ యొక్క ఇంటి మెట్ల మీద నుంచి కిందికి దిగుతుంది. అందులో ఆమెకి ఒక రకమైన సొరంగం కనిపిస్తుంది. అందులోకి వెళ్లి చూస్తే ఒక చోట ఒక వయసు అయిపోయిన మహిళ కనిపిస్తుంది. అప్పుడు మాయాకి ఆ మహిళను చూసిన తర్వాత ఈ మహిళ జేమీ యొక్క పిన్ని కూతురు అని తెలుస్తుంది. అయితే ఆమె మాయా కూతురుని ఇవ్వడానికి ఒప్పుకోదు. అదే టైంలో అక్కడికి రెడ్ క్యాప్స్ వస్తాయి. అప్పుడు మాయా ఊరికే ఉండకుండా ఆమె దగ్గరికి వచ్చిన ఒక రెడ్ క్యాప్ ని చంపేసి ఆ ముసలావిడ ఫేస్ ని క్రష్ చేసి పడేస్తుంది. ఇక ఆ ముసలావిడ చనిపోయిన తర్వాత మాయా తన కూతుర్ని ఎత్తుకుంటుంది. అప్పుడే అక్కడ ఉన్న రెడ్ క్యాప్స్ అన్ని ఆమె ముందు సరెండర్ అవుతాయి. తర్వాత మాయా ఇంటికి వచ్చి తన కూతుర్ని జేమీకి ఒప్పు చెప్తుంది. అప్పుడు ఆమె వెనకాల వచ్చిన ఆ రెడ్ క్యాప్స్ మాయాని చూసి మదర్ రెడ్ క్యాప్ అని చెప్పేసి ఆమెకు జేజేలు కొడతాయి. అప్పుడు మాయా చనిపోయిన ఆ ముసలావిడ రక్తాన్ని అభిషేకంలాగా తన ఒంటిపై వేసుకుంటుంది. అలా మాయా ఆ లిటిల్ రెడ్ క్యాప్స్ కి మదర్ రెడ్ క్యాప్స్ లాగా మారుతుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది.